నమస్తే సిసిఐ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నీలకంఠాపురంలో శ్రీరామనవమి సందర్భంగా సామూహిక వివాహ వేడుకల్లో కోలాటంతో సందడి చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. హిందూపురం వైఎస్ఆర్సీపీ పొలిటికల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా 20 మంది ముఖ్య నాయకుల ఎంపిక. బెట్టింగ్లపై కఠిన చర్యలు. ఐపీఎల్ బెట్టింగ్పై హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ హెచ్చరిక. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి పర్వదినాన దేవస్థానంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి దంపతులు కోలాటం వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ధర్మవరం రూరల్ సర్కిల్ ఆఫీసును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రూరల్ సర్కిల్ ఆఫీస్ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రాపర్టీ కేసులను ఛేదించాలన్నారు. రికవరీలు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను పరిష్కారం చూపాలన్నారు. సైబర్ నేరాలపై, మహిళల చట్టాలపై ప్రజలకు అవగాహన చేయాలన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంజీఎం మైదానంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన గార్బేజ్ ఈ ఆటోలను ప్రారంభించారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన బట్ట సంచులు, పేపర్ బ్యాగులను పరిశీలించి వీటిని వాణిజ్య సముదాయాల్లో విరివిగా వాడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హోమ్ కంపోస్టింగ్ కిట్లను పరిశీలించి సేంద్రియ ఎరువులతో కూరగాయల మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం శ్రీకంఠాపురం చెరువును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, బాలాజీ, హిందూపూర్ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంఈఓ, మెప్మా పీడీ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు వాలీబాల్ ఆడండి. ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం అవాయిడ్ చేసి క్లాత్ బ్యాగ్స్ ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి? మేము షాపుల్లో పెడతాం. మీరు కూడా క్లాత్ బ్యాగ్ కొనే ఒకటి మీ ఇంటి దగ్గర నుంచి క్లాత్ బ్యాగ్ అయినా చేయండి, లేదంటే మేము అమ్మేవన్నా క్లాత్ బ్యాగ్ కొనండి. ప్లాస్టిక్ వాడకుండా లిస్ట్ రండి సార్. తర్వాత మీరు ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన హిందూపూర్ మున్సిపాలిటీ చుట్టూ చూస్తే రివర్ ఫ్రంట్ మున్సిపాలిటీ కింద మనల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మన హిందూపూర్ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే 4-5 పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి మన చుట్టూ మున్సిపాలిటీ సరౌండింగ్స్లో.
వాటిని మనం అందరం కూడా అది ఒక రివర్ని కనుక మనం ప్రాపర్గా నైతిక బాధ్యత తీసుకొని, అంటే గవర్నమెంట్ నుంచి కొంత బాధ్యత తీసుకుంటాము, అలాగే ఇక్కడ కమ్యూనిటీ కానీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వస్తే ఈ చెరువులు 4ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రివర్ ఫ్రంట్ యుఎల్బిలో మనకి స్వచ్ఛ సర్వే కూడా జరుగుతుంది త్వరలో. సో ఆ సర్వేలో కూడా మన జిల్లా కాదు, మన మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా మన అందరం కూడా కృషి చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ప్రతి ఒక్కరూ అది బాధ్యత తీసుకున్నప్పుడే, ఇందాక మనం చెప్పినట్టు పిల్లలు డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటేనే స్వచ్ఛత తీసుకురావచ్చు. మున్సిపాలిటీ నుంచి కూడా మనకి 10 crores తోటి ఒక సర్క్యులర్ ప్రాసెసింగ్ వచ్చింది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వచ్చింది. అండ్ అలాగే లెగసీ డంప్ కూడా వేస్ట్ చేయడానికి ప్రణాళిక వేయడం జరిగింది ఆల్రెడీ. బట్ ఏంటంటే మన ప్రతి ఒక్క డ్రైనేజీలో వాళ్ళు ఆక్రమించుకోకుండా ఉండడం, డ్రైనేజెస్లో చెత్తని వేయకుండా ఉండడం, తడిని చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వడం ఇంటింటికి. అలాంటి మనం తర్వాత చికెన్ షాప్స్కి మటన్ షాప్స్కి వెళ్ళినప్పుడు బాక్స్ తీసుకొని వెళ్ళడం, అలాగే ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లాత్ కవర్స్ లేదా పేపర్ కవర్స్ని ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ మనం బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు గ్రీన్ హిందూపూర్ సాధ్యం చేసుకోవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, కానీ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. సో అందరికీ నమస్కారం, జై హింద్. పర్యావరణ పరిరక్షణ మరియు పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉదయం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎంజీఎం స్కూల్ గ్రౌండ్ నుంచి శ్రీకంఠాపురం వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. సైక్లింగ్ వల్ల అటు ఆరోగ్యం ఇటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ సాహిత్యంలో ఆయన చేసిన కృషిని, జీవిత విషయాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి వెంకటేషు, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమరేంద్ర, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యార్వోలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు హిందూపురం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమరేంద్ర, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హిందూపురం పట్టణంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న పైవుడ్ నేచురల్ గ్యాస్ లబ్ధిదారులు పి సరస్వతి ఇంటిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల కష్టాలను తగ్గించేందుకు పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ఎంతో సురక్షితమైందని మరియు పొదుపులో
పొదుపుతో కూడుకున్నదని తెలిపారు. సరస్వతి ఇంటి వద్ద గ్యాస్ వినియోగాన్ని పరిశీలించి సిలిండర్లతో పోలిస్తే పీఎన్జీ వాడకం ఎలా ఉందని ఆరా తీశారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి వెంకటేష్, సిఎస్టిటి హారతి, సంబంధిత గ్యాస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు ఈ వీళ్ళు ఎవరు వచ్చి చెప్పారమ్మా ఇక్కడ గ్యాస్ వీళ్ళు వచ్చారా? ఈ వైపు నుంచి ఇక్కడ ఎవరు మీటింగ్ పెట్టాం సార్. వీళ్ళు చెప్పాలి. ఇక్కడ అందరు ఇళ్ళకి పెట్టచ్చు. 6,000 కట్టారా ముందు? 250 కట్టారా? తక్కువ సార్, 1000 రూపీస్ బిలో సార్. 1000 రూపీస్ బిలోనే కట్టారు. తక్కువ టైంలోనే కట్టేస్తారు. ఇప్పుడు 6,000 కట్టాలి. ఇంకోటి అప్పుడు ఇన్స్టాల్మెంట్ There is a scheme of 400 rupees. Achha. So again you bring back that same scheme. ఆన్లైన్ ఇది ఆఫ్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఏమి ఉండదు. గేట్ వాళ్ళు ఇచ్చినారు, లోపల గేట్ వాళ్ళు ఇచ్చినారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. సో మీకు మామూలుగా కన్నా గ్యాస్ కంటిన్యూస్ గా వస్తుంది. ప్రాబ్లం లేదు. అందరూ బయట సిలిండర్ కోసం ఇబ్బంది పడుతున్నారు. మీరు చాలా బాగా సిలిండర్ కింద తక్కువ కాస్ట్ వస్తుంది సార్. అవును, 150 రూపీస్ తక్కువ అవుతుంది. 550 వస్తుంది. సూపర్ బిల్. ఓ గుడ్ గుడ్. 1000 వచ్చేది 750 వస్తుంది. అండ్ మీకు కూడా ఇప్పుడు స్థానిక చిన్న మార్కెట్ ఆవరణలోని అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించిన ఆయన స్వయంగా ఆహారాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్యాంటీన్ పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి సదుపాయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి భోజనం సిద్ధం చేయాలని, మెను ప్రకారం పంపిణీ జరగాలని సూచించారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి వెంకటేష్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కదా. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురారు. వ్యవసాయ కూలి పొలం లేదా మరి డబ్బులు పడ్డాయా మన మరి పొలం నీళ్ళు వస్తాయా? తల్లిపాళ్లతో ఎదుగుతున్న 3 నెలల బిడ్డను సేఫ్టీ పిన్ మింగేసిందని, బిడ్డను సేఫ్టీ పిన్ ఉన్న ఎక్స్రే ఫోటోతో పాటు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఆశ్చర్యంగా వారి
3 సంవత్సరాల పెద్ద బిడ్డ ఆడుకుంటూ సేఫ్టీ పిన్ చిన్న బిడ్డ నోటి దగ్గర పెడుతుంటే చిన్న బిడ్డ మింగటం జరిగిందని తెలిసింది. అదృష్టవశాత్తు ఆ పిన్ క్లోజ్లో ఉన్నందున భయం లేదని తల్లి పాలు త్రాగిస్తూ ఉండండి, కనీసం 7 నుంచి 10 రోజులకు బిడ్డ మలంలో వచ్చేస్తుందని ధైర్యం చెప్పి పంపడం జరిగింది. ఇందుకోసమని తనకు తెలియకుండా ఎలాంటి మందులు వాడవద్దని చెప్పడం జరిగింది. తన 4 దశాబ్దాల కాలం చిన్నపిల్లల వైద్య అనుభవంతో ఇలాంటి కేసులు చూసినప్పటికీ ఈ క్లోజ్డ్ సేఫ్టీ పిన్ విషయం ఆసక్తికరంగా అనిపించిందని హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి విశ్రాంత మెడికల్ సూపరింటెండెంట్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ కె కేశవుడు తెలిపారు. హిందూపురం పట్టణంలోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి, హిందూపురం నియోజకవర్గ అబ్జర్వర్ ఫయాజ్ బాషా సమావేశం నిర్వహించారు. హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేయటకు స్వచ్ఛందంగా 20 మంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ముందుకు రావడం జరిగిందని హిందూపురం టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ మన్సూర్, టౌన్ బి బ్లాక్ కన్వీనర్ శ్రీరాములు తదితరులు హిందూపురం పట్న వైఎస్ఆర్సీపీ పొలిటికల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తారని గుడ్డంపల్లి వేణురెడ్డి, ఫయాజ్ బాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, టౌన్ కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, టౌన్, మండల వివిధ అనుబంధ విభాగాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నల్లమాడ మండలంలోని చౌటుకుంటపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు నల్లమాడ ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 5 పేకాట రాయులను అరెస్ట్ చేయడంతో పాటు 7,030 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ పాల్గొని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల నుంచి గ్రామాల వరకు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సూచించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనతో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కలెక్టరేట్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయసారథి, ఏఓ సక్సేనా, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ అభిమానులను హెచ్చరించారు. క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. గతంలో సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్లను నిషేధించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ కొత్త రూపంలో కొనసాగుతుందని ఆయన తెలిపారు. డబ్బు కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ప్రమోట్ చేస్తున్నారని, బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. అందరికీ నా తరపు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరపు నుంచి పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్స్ అయిపోతే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకొని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు.
వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకు ఏమాదిరో సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ నంబర్స్ నోట్ చేసి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ నుంచి దూరం ఉండండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. అట్లానే నేను కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన ఈ యొక్క వ్యసనంకి బానిసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజం పైన ఉంది. సో అందరు కలిసి ఈ ఒక బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి అందరు కూడా మన యూత్ని కాపాడుకుంటాను. సో అందరు కలిసి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఈ ఒక బెట్టింగ్ ఒక వ్యసనంని అందరు కూడా అరికట్టాలని చెప్పి నేను నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన బండారు పద్మ పిల్లలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి మృతితో అనాథలైన తమకు ప్రభుత్వం అందించే పరిహారం నేరుగా తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వారు కోరుతున్నారు. తండ్రి ఖాతాలో డబ్బులు జమ అయితే ఆయనకు మద్యానికి అలవాటు పడడంతో ఆ డబ్బులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, మరో వివాహం చేసుకుని తమను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చదువుకుంటామని చెప్పినా పనులకు పంపించి సంపాదించిన డబ్బును కూడా మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడని తెలిపారు. తమ చదువులు భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. సార్ ఏ ప్రభుత్వం ఏ సాయం చేసినా సరే వీళ్ళ అకౌంట్లో పడేటట్టు చేయండి సార్. ఏ సార్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే నా మనవడికి నా మనవరాలకి కొంచెం న్యాయం చేయాలి సార్. నా బిడ్డగా చచ్చిపోయింది, నా మనవరాలు నా మనవడిని వాళ్ళు పోగొట్టిపోయినా వారం పోయి నా బిడ్డ మనవరాలు నేను చూసుకుంటున్నా. నాగలేదు ఎలా నా అల్లుడికి ఇస్తే మాకు నమ్మకం లేదు. నా బిడ్డ ఉన్నప్పుడు కష్టాలలో పడ్డాడు. అవన్నీ చెప్పలేము సార్ బయట. మళ్ళీ ఆ కసి పట్టుకొని పిల్లల్ని పెడతాడు కదా ఉక్కిష్టము. అవన్నీ చెప్పుకోలేని విషయాలు పిల్లలకి సందేతట్టు చేయాలి సార్. నేను అన్ని చెప్పలేను సార్, చెప్పలేను, అర్థం చేసుకోండి. నా బిడ్డ గోలిపోయింది, నా కడుపు గాలిపోయింది, నాకు ఆరోగ్యం బాగలేదు. నా మనవడికి నా మనవరాలకి న్యాయం జరగాలి. అది నేను కోరుకునేది ఇదే, ప్రభుత్వానికి కోరుకునేది ఇది సార్. మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇంకా పేరు బండారు పద్మ, నిర్మల్ నుంచి బస్ ఎక్కి వస్తున్నది. మార్కాపురం వచ్చేలకు బస్సు కాలి బొగ్గు అయిపోయింది. బూడిది ఇచ్చితే తీసుకోను. మాది కనిగిరి నాది. ఆ పిల్లనిచ్చింది కందుకూరు అవతల అంగుకోపారపురం. పిల్ల సంజన, పిల్ల కస్తూరిబాయిలో కనిగిరి అవతల హాస్టల్లో చేర్చి వాళ్ళ బతుకు తిరుగు కోసం వాళ్ళు వెళ్ళిపోయినరు. వారం ఆదివారం పోయి పిల్లని చూసుకునేది మేమే సార్. నాకు కాళ్ళు లేవు, కళ్ళు లేవు. ఏదో వాళ్ళు సాయం చేసేది వీళ్ళకి చెందాలి కాదు సార్. ఏం జరిగింది? మా చెల్లి నిర్మల్ నుంచి వస్తూ బస్ యాక్సిడెంట్లో అలా అయింది సార్. వాళ్ళ పాప వాళ్ళ బాబు సార్. వాళ్ళ పాప 8th క్లాస్ చదువుతుంది సార్ కస్తూరిబాలో. వాళ్ళ బాబు కోసమని పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళింది సార్. ఈ అబ్బాయి చదువుకోలేదు సార్. చదువుకోలేదని తనకి పని కొంచెం నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తన కోసం వెళ్ళింది. నెలకు ఒకసారి వస్తూ అక్కడ తను కూడా బతుకు తెరువు కోసమే వెళ్ళింది సార్. తను కూడా పని చేస్తుంది. ఇంక ఈ అమ్మాయిని చూసుకుందామని వస్తుంది సార్. ఈ పండుగ ఒకరోజు గడుపుదామని పాపతో అందుకని వస్తుంటే బస్సు ప్రమాదంలో కాలిపోయింది సార్.
సార్ వాళ్ళ తల్లి ప్రతి క్షణము నా నా పిల్లల అమ్మాయి కోసమే నేను జాబ్ బతికేది చేయాలి, మీకోసమే నేను బ్రతికేది అన్నట్టు చెప్తుంటుంది సార్ ప్రతి క్షణము. ఈ అబ్బాయి కంటే ఎలాగో లేదు, ఈ అమ్మాయి కోసమని కస్తూరిబాలో సీట్ రాకపోయినా ఒంగోలు, కనిగిరి, ఉగ్రసారికి, గఫూర్ సార్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే సీట్ వచ్చింది సార్. మొత్తానికి తను చదువుతుంది. తన బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? తల్లి లేకపోయా గవర్నమెంట్ ఎలాగైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి సార్. చెందేటట్టు చేయాలి. వీళ్ళ అమ్మ తండ్రి ఉన్నాడు కానీ బండారు పద్మ తండ్రి సార్. ఏ ఊరు? వాళ్ళది పిల్లల కందుకూరు అకౌంట్లో దగ్గర పడేటట్టు అంగభూపాలపురం సార్. ఏదన్నా సాయం చేస్తాను. నాన్నలేడా? నానున్నాడు సార్, కాకపోతే అమౌంట్ తన అకౌంట్కి వస్తుందంట కదా. ఓకే. తన అకౌంట్కి వస్తే ఈ పిల్లలకి ఫిక్స్డ్ చేస్తే వాళ్ళకి చెందొచ్చు. చేదోడుగా వాదోడుగా ఉంటుంది కదా సార్. తన అవసరాలకి ఫ్యూచర్లో చదువుకోవడానికి అదే సార్ మేము ఇప్పుడు సార్ చెప్పిన విషయమైనా అమౌంట్ వీళ్ళకి వచ్చేలాగా చేయమని చెప్పారా? అంతే సార్. ఓకే. చెప్తాను. నా పేరు సంజనశ్రీ, నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం చెందిన డబ్బులన్నీ మాకే పడాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు పడితే మా నాన్న ఖర్చు పెట్టుకుంటాడు. అదే మాకు పడితే పెద్ద అయిన ఫ్యూచర్లో మాకు ఉపయోగపడతాయి డబ్బులు. ఇదే నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాది అంకపల్లిపురం, కందుకూరు దగ్గర. మీ అమ్మగారు చనిపోయినారు కదా, ఇప్పుడు మీకు ఎలా ఉంది? మా అమ్మ చనిపోయింది బస్ యాక్సిడెంట్లో. మా నాన్న ఇంక పెళ్ళి చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోడు. అందుకని డబ్బులన్నీ మా అకౌంట్లో పడాలి. పెద్ద అయిన తర్వాత మాకు అవసరం పడతాయి డబ్బులు. నెక్స్ట్ మా నాన్నేమో నా డబ్బులు, మా అమ్మ డబ్బులు అన్నీ పనిచేసిన డబ్బులన్నీ తాగుతాడు సార్. నాకైతే ₹1 సార్. నేను ఒకరోజు నాగా పెడితే కొట్టి తీసుకొని పోతాడు సార్. మా అమ్మ ఊరికి పోతే నేను పోతాను అంటే పంపిలేదు సార్. ఏమొద్దు అమ్మ కట్టేస్తుంది అంటే, నువ్వు పో నాన్న, అమ్మ వద్దు నాన్న అంటే, నేను పోను మీ అమ్మ పోని అని సార్. మా అమ్మ పేరు పద్మ. నువ్వేం చేస్తావు? నేను మేస్త్రి పని సార్. ఎక్కడ? హైదరాబాద్ సార్. అమ్మతో పాటు వచ్చావా? అమ్మతో రాలేదు సార్. నేను ఊరికి ఆడన్నా, మా అమ్మతో వద్దామని చూస్తే మా నాన్న వద్దన్నాడు. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న మేస్త్రి సార్. మార్కాపురం మండల బోడపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ లాగుడు పోటీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువకులు, గ్రామస్తులు కలిసి ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి పండుగను తిరునాళ మాదిరిగా 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు సీతారాముల వారి కళ్యాణం, రెండవ రోజు ఎడ్లబండ్ల లాగుడు పోటీలు, రాత్రి ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించారు. మూడవ రోజు గ్రామంలో అన్నప్రసాద వితరణతో పాటు రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఎడ్లబండ్ల లాగుడు పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. సాయంత్రం వరకు ఈ పోటీలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో విజేతలైన ఎడ్ల యజమానులకు మొదటి బహుమతి ₹1,00,000, రెండో బహుమతి 80,000, మూడో బహుమతి 60,000, నాలుగో బహుమతి 40,000, ఐదో బహుమతి 30,000, ఆరో బహుమతి 20,000, ఏడవ బహుమతి 10,000 అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పోటీలలో పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు 5,000 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీలకంఠాపురంలో శ్రీరామనవమి సందర్భంగా సామూహిక వివాహ వేడుకల్లో కోలాటంతో సందడి చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. హిందూపురం వైఎస్ఆర్సీపీ పొలిటికల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా 20 మంది ముఖ్య నాయకుల ఎంపిక.
బెట్టింగ్లపై కఠిన చర్యలు, ఐపీఎల్ బెట్టింగ్పై హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.